జాబ్ 4 ఇయర్స్ కష్టం జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ మాట్లాడుతున్నా కానీ లైఫ్ మాట్లాడే జాబ్ వస్తే గవర్నమెంట్ ఏమైనా ప్రైవేట్ మాట్లాడారు సార్. ఒకటిసారి జీతం వస్తుంది 16 కూడా అయిపోతాయి. మళ్ళీ 20 days వెయిట్ చేయాలి. అట్లాంటి సందర్భంలో నేను కూడా నాకు ఖర్చులు వస్తున్నా కానీ ఇంకా మాత్రం అక్కడే ఉంది. మరి ఏం చేయాలి సందర్భంలో చిట్టీలు చేసే పాఠం చేసే బిజినెస్ చేసే బయట మనం పెట్టుబడి పెట్టే తీసుకుంటా ఉన్నా సార్. ఖచ్చితంగా లాభాలు వస్తాయి కదా, రెస్పాండ్ కావాలి. పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేదన్నా ఓన్లీ లాభాలు వేస్తారు, నష్టాలు కూడా రావచ్చు. నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. నేను కూడా బయట రిలేషన్ చేసినప్పుడు పెట్టుబడి పెట్టి అక్కడ లాక్డౌన్ వచ్చింది, అందరికి వచ్చినా నాకు ఒకరికి వచ్చిందా అట్లా లాక్డౌన్ రావడం వల్ల పెట్టిన పెట్టుబడి స్టక్ అయ్యి అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నాం. నాకు కూడా అవకాశం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వచ్చింది. వచ్చినప్పుడు మనం పట్టించుకోవడమా నేను కూడా నమ్మరు. ఎందుకంటే ఇట్లాంటి చెప్పి చాలా మంది చూసిన ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు మోసపోయిన పెట్టుబడి పెట్టి మోసపోయిన ఎందుకు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారా అడిగిపోతారు కదా. అట్లా చాలా మంది చూసినారు. కాబట్టి ఇది కూడా ఫేక్ కంపెనీ. మనం ఒక ఉద్యోగం చేస్తా ఉన్నాం. ఇట్లా జాయిన్ అయ్యి 10 మంది జాయిన్ చేస్తే నాకు కూడా ఉన్న మార్కెట్ ర్యాంకింగ్ పోతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పేసి నెగిటివ్ ఫీలింగ్ తోని పట్టించుకోలేదు. ఒక ఆన్లైన్ అప్లైన్ ప్రొఫెసర్ సార్ నా ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసింది. అప్లైన్ జ్యోతి మేడం నా టాప్ ఆఫ్ ప్రొఫెసర్ వారు నా మెంటర్ ఎంఎస్ఆర్ వచ్చిన తర్వాత వారాంతరం మీటింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరే మీటింగ్ కలిసి తెలుసుకోండి, బిజినెస్ చేస్తాం చేయాలి సెకండరీ అని చెప్పేసి చెప్పడం వల్ల మీటింగ్ వచ్చి తెలుసుకున్నాం. వ్యవస్థలో రూపాయలు డబ్బులు కడతాం సార్ లేదా రూపాయలు కట్టట్లేదు తెలుసుకొని చేసి స్టాప్ చేయడం వల్ల హెల్త్ వస్తుంది. దాంతో పాటు నాకు మంచి ఇన్కమ్ వస్తుంది తెలుసుకొని పార్ట్ టైం వర్క్ చేస్తా ఉన్నాం సార్. నా ఫస్ట్ ఇన్కమ్ 519 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 11,500 రూపాయలు. ఈ డిసెంబర్ 2 lakhs మొత్తం పనిచేస్తున్నాం.